కార్మిక వర్గం ఐక్యతా సమస్యలపై పోరాటమే లక్ష్యంగా 1970 మే 30న సిఐటియు ఏర్పడిందని సిఐటియు జిల్లా కార్యదర్శి డి క్రాంతికుమార్ అన్నారు. పెద్దాపురంలో సిఐటియు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండాను సిఐటియు ఉపాధ్యక్షురాలు దాడి బేబీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా క్రాంతికుమార్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కార్మిక వర్గాన్ని ఐక్యం చేయడంలో సిఐటియు ముందు ఉందని అన్నారు. కార్మిక కర్షక ఐక్యత కోసమే నిరంతరం కృషి చేస్తుందన్నారు. సంఘటిత కార్మికుల నుండి అసంఘటిత రంగం కార్మికుల కోసం పోరాటాలు నడుపుతున్నదని అన్నారు. రోజు సిఐటియు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సూర్యారావు గారి భవనం దగ్గర సిఐటియు జెండాని సిఐటియు మండల ఉపాధ్యక్షులు బేబీ గారు ఆవిష్కరించడం జరిగింది. దేశంలో ఉన్నటువంటి కార్మికుల సమస్యల మీద ఐక్యతా పోరాటం నినాదంతో పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నటువంటి సిఐటియు 1970లో ఏర్పడింది. నాటి నుంచి నేటి వరకు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నటువంటి కార్మికులు కానీ, అసంఘటిత రంగ కార్మికులు కానీ, అలాగే ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న కార్మికులు కానీ, చివరికి సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్న కార్మికులు ఎవరైనా ప్రతి కార్మికుడి సమస్య మీద, కనీస వేతన సమస్యల మీద సిఐటియు నికరంగా పనిచేస్తుంది, పోరాడుతుంది. ఐక్యతా పోరాటం నినాదం అందరినీ కలుపుకుంటూ అన్ని సమస్యల్ని ఏకదాటి మీదకి తీసుకొని వచ్చి కార్మికులందరినీ ఏకదాటి మీద తీసుకొచ్చి సమస్యల మీద పోరాటం చేస్తుంది. కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి పని గంటల పెంపుదలకు వ్యతిరేకంగా ఈరోజు సిఐటియు నికరంగా పోరాడుతుంది. ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడుకోవాలని చెప్పి ఆ ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకి భద్రత ఉండాలని, అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులకి కనీస వేతనాలు, కనీస భద్రత ఉండాలని చెప్పి సిఐటియు పోరాటం చేస్తుంది. సిఐటియు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు కార్మికులందరికీ తెలియజేస్తూ ఈరోజు జెండా ఆవిష్కరణ నిర్వహించుకోవడం జరిగింది.